మార్పు అనేది ఎప్పుడో అప్పుడు ఎక్కడో అక్కడ మొదలవ్వాలి. ఆ మార్పే కనుక మీలో వస్తే మొదటిగా సంతోషించేది నేనే. చూడు, నీ శరీరం మొత్తాన్ని దానం చేసేంత గొప్ప మనసున్న నువ్వు నీది కాని సొమ్ముని దొంగిలించేంత నీతిమాలిన పని ఎలా చేయగలుగుతున్నావు? మన సంతోషం కోసం 10 మందిని బాధ పెట్టడం కంటే 10 మంది సంతోషం కోసం మనం బాధపడ్డా పర్వాలేదు. ఈ రోజు నుంచి మీరు పుస్తకం తీసుకుని రోజు మీ జీవితంలో జరిగేవన్నీ అందులో రాసుకోండి. మర్నాడు దాన్ని చదివితే నిన్న చేసిన చెడు తెలుస్తుంది, రేపు చేయాల్సిన మంచి తెలుస్తుంది. ఆల్ ది బెస్ట్.